హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బొర్రా కేసులో బొంగుల బిర్యానీ తినబోతున్నాం. ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే మొదటిసారి తినబోతున్నాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారా? మా ముందు ప్లేట్లు పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు నిమ్మకాయలు తీసుకుని వచ్చారు. నేను ఫస్ట్ చూసి నారింజకాయలు తీసుకొస్తున్నారు ఏంటా అనుకున్నాను. టేస్ట్ చేస్తే కొంచెం పుల్లగా తీయగా ఉన్నాయి, చూడడానికి అచ్చం నారింజకాయలాగా ఉన్నాయి. తాతగారిని చూడండి, స్కూల్లో ఐడి కార్డుకి పోజిస్తాం కదా, ఆ రకంగా నించోబెట్టేశాడు మా వాడు. ఆర్డర్ చేసిన తర్వాత చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. అలా వెయిట్ చేస్తుంటే మన స్టార్ ఐటమ్ తీసుకుని వచ్చేసారు. మేమైతే మొత్తం 3 ఆర్డర్ చేసాం. అలా వేడివేడిగా కాలుతున్న బొంగుని తీసుకుని అందులో ఉన్న బిర్యానీ బేసిన్ లో వేయడం స్టార్ట్ చేశాడు. మేము అందరూ ఎప్పుడెప్పుడు తింటామా అని ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫుల్ గా ఆకలిసేస్తుంది. దాంతో పాటు మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అందరం. టేస్ట్ ఎలా ఉంటుందో పక్కన పెడితే ఆ బిర్యానీలో ఉన్న పీసులు చూస్తుంటే నోరు ఊరేసేది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏం చూడాలో తెలియట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని ఒక పట్టు పడేద్దామని డిసైడ్ అయిపోయాం. మా ప్లేట్లో వడ్డించేసిన తర్వాత తినడం స్టార్ట్ చేసేసాం. అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని దాని తర్వాత చికెన్ పీస్ తీసుకుని తిన్నా. చెప్తున్నా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నది ఫ్రెండ్స్, అదిరిపోయింది. ఇది తిన్న తర్వాత అర్థమైంది అరకులో దొరికి ఈ బొంగులో బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్. మా గ్యాంగ్ అంతా గట్టిగా కుమ్మేసాం. ఎక్కడికి వెళ్ళాలో డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.